పాకశాస్త్రం అనేది సముద్రం లాంటిదండి. ఈదే కొద్దీ లోతు తెలుస్తున్నట్టు వంట చేసే కొద్దీ రోజుకో కొత్త రెసిపీ పుట్టుకొస్తూనే ఉంటుంది. కాలానికి తగ్గట్టు వంటలు రుచులు మారుతూనే వస్తున్నాయి. ఎప్పుడు న్యూ అండ్ ట్రెండింగ్ రెసిపీస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాంటి రెసిపీస్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మరి ఆరండో ఈ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ కొత్త రెసిపీస్ అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండో ఈ వంటలు చేద్దాం. రాణి గారు వచ్చారండి బాచుపల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రాణి గారు. హాయ్ అండి సాయిశ్రీ గారు. వెల్కమ్ టు ఆరండో ఈ వంటలు చేద్దాం. థాంక్యూ అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో రాణి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ ఫ్యామిలీ కిడ్స్ గురించి చెప్పండి. 2 అమ్మాయిలండి. ఓకే, పెద్ద అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, చిన్న అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. నైస్ నైస్. వంటలు వచ్చా మీ అమ్మాయిలకి? పెద్ద అమ్మాయికి లైట్ గా చిన్నవి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? వాసవి గ్రూప్ లో వర్క్ చేస్తున్నారండి. నైస్, లవ్లీ అండి. సో మాకే వంట పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు? మసూర్ దాల్ కర్రీ. మసూర్ దాల్ కర్రీ. ఏంటి స్పెషల్ ఈ ఐటమ్ది? ఇది చపాతీకి బాగుంటుందండి. నార్త్ లో ఎక్కువ చేస్తారు ఇవి. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు రెసిపీ? నార్త్ అంటే ఏమైనా ఫ్రెండ్స్? మా మరిది వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళండి, వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. ఓకే, అట్లా నేను నేర్చుకున్నాను. నైస్ నైస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. టమాటా, మసూర్ దాల్, పచ్చిమిర్చి, ఆయిల్, కరివేపాకు, కారం, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియా పొడి, ఉప్పు, పసుపు. నైస్. సో స్టార్ట్ చేద్దామా? చేసేద్దామండి. సో చెప్పండి ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి? మీకు లైట్ ఇస్తాను. ఫస్ట్ వెలిగించేసుకోవాలి కదండి. తప్పకుండా, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ యూ. అదే, ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందామండి. ఏంటి విశేషాలు చెప్పండి సాయిశ్రీ గారు. మీరే చెప్పాలి. నేనేం చెప్పాలి? ఏదైనా చెప్పొచ్చు, మా దగ్గర మీరు ఏమైనా మాట్లాడొచ్చు. నో లిమిట్స్. అవునా? సినిమాలు చూసారా ఏమైనా రీసెంట్ గా? నేను చాలా తక్కువ అండి సాయిశ్రీ గారు. ఎందుకలాగా? ఏమో, టైం ఉండదా? ఇంట్రెస్ట్? టైం ఉంటది, బోల్డ్ అంతా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు చూడాలంటే. పిల్లలు చదువుకుంటారు కదా, అందుకోసమని నేను వాళ్ళ కోసం త్యాగాలు చేసేస్తున్నాను. సో కొంచెం హీట్ అవ్వాలండి. మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది గుర్తుందా బై ఎనీ ఛాన్స్? లాస్ట్ నేను చాలా తక్కువ అండి, అసలు ఈ గుర్తులేదు. థియేటర్ కి ఎప్పుడు అడుగు పెట్టారు అదన్నా గుర్తుందా? లాస్ట్ ఎప్పుడో ఒకసారి మీ పెళ్ళైనప్పుడు? అప్పుడు కాదులేండి, బాహుబలి చూసాను. బాహుబలి చూసారా? పోన్లేండి, రాజమౌళి గారు తీసినందుకు ఉపయోగం ఉంది. చూసాను. ఆ తర్వాత కూడా ఏదో చూసాను కానీ గుర్తు రావట్లేదు. ఆ తర్వాత బాహుబలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్? 2 చూసాను. 2 చూసారా? నైస్. రాజమౌళి గారి జన్మ ధన్యం అయిపోయింది. 2 చూసాను. చిరంజీవి కూడా ఏదో సినిమా చూసాను, చిరంజీవి గారిది. మర్చిపోయాను. వాల్తేరు వీరయ్య, ఖైదీ నంబర్ 150. అది ఎలాగా చూసానండి. అది ఎలాగా చూసారా? చూసాను. పోన్లేండి, అప్పుడప్పుడు అలా చూస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి పిల్లలతో పాటు. అంటే మీరు సినిమాలు చూడాలంటే రికార్డులు బద్దలు కొట్టి సినిమాలు తీయాలన్నమాట. డైరెక్ట్ ఏం లేదులేండి, తక్కువ అంతే. సో చిరంజీవి గారు ఇష్టమా మీకు? చూసిన వాళ్ళు? ఇష్టమేనండి. అవునా? మెగాస్టార్ గారు ఇష్టమే. ఫస్ట్ ఏం వేయాలంటే జీరానా? జీలకర్ర కొంచెం వేసేసుకుందామండి. సో ఇప్పటి యంగ్ హీరోస్ లో ఎవరు ఇష్టం మీకు బాగా? ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి నాని. నాని ఇష్టం అండి. హాయిలో చూసానండి. అవునా? అంటే ప్రభాస్ అంటే ఇష్టం లేదా? ఇష్టమేనండి, అందరు ఇష్టమే. ఇదిగోండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం. కాదండి, ఇప్పుడు చక్కగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా బాగా ఫిల్మ్స్ అన్ని ఉన్నాయి కదా, మీరు ఇంట్లో చూడరా? నెట్ఫ్లిక్స్, ప్రైమ్ లో వాటిలో చూస్తానండి. తక్కువే కూడా, మా పిల్లలు చూస్తారు కానీ నేను చూసేది తక్కువే. అవునా? నేను అంత ఇంట్రెస్టింగ్ తీయట్లేదు అనమాట సినిమా. అట్లేం లేదండి, బాగానే తీస్తాను, నాకు నచ్చట్లేదు అంతే. అయ్యో. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి అప్పట్లో? శ్రీదేవండి. ఓ నైస్. ఎటర్నల్ బ్యూటీ, ఎథ్రియల్ బ్యూటీ. జగదేక వీరుడు, అతిలోక సుందరి చూసినప్పటి నుంచి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. నేను కూడా ఇన్ఫాక్ట్. అయినా శ్రీదేవికి నచ్చిన వాళ్ళు ఎవరుంటారు? అవునండి. ఇప్పుడు టమాటా వేసేసుకుందామండి.
నాకు కూడా అప్పుడు యాక్ట్రెసెస్ లో శ్రీదేవి గారు, దివ్యభారతి గారు, విజయభారతి. ఎంత బ్యూటిఫుల్ పీపుల్ వీళ్ళు అసలు. అవునండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం Okay. శాస్త్రి గారు. మీకు అసలు ఈ మసూర్ దాల్ తెలుసా అండి? లేదండి, యాక్చువల్గా నేను ఇప్పుడే చూస్తున్నాను. అవునా, అంటే నేనే పరిచయం చేస్తున్నాను. మీరే పరిచయం చేస్తున్నారు. ఇంటికి వెళ్ళినాక ఇంకోసారి ట్రై చేయండి. ఉప్పు వేసేసుకుందామండి. అంటే కర్రీకి సరిపడి ఉప్పు వేసేస్తున్నా ఇప్పుడే. ఓకే, మొత్తానికి ఒకేసారి వేసేస్తున్నారా? ఆ. బెస్ట్. సో కారం కూడా వేసేస్తున్నానండి. దాల్ ఐటమ్స్ ఎక్కువ తినను. అవునా, fat. కానీ ఇది రోటీకి బాగుంటదండి. అవునా? ఇది పొట్టు పప్పు కదా. అని కాదు, మీకు నచ్చదు? లేదు. పప్పు అంటే నాకు చాలా ఇష్టం, బట్ పప్పు వల్ల ఫ్యాట్ తప్ప ఓకే, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది పప్పులో అంటే. సరే, అవునవును. సో అంతకుమించి ఇంకేం రీజన్స్ లేవు. అవునులేండి. బట్ చాలా టేస్టీ ఉంది. ఎప్పుడో ఒకసారి నాకు చీట్ డేస్ ఉన్నప్పుడు అలా తింటూ ఉంటాను రైస్ దాల్. రెగ్యులర్ గా అయితే రెగ్యులర్ బేసిస్ లో అయితే తినాను అనమాట. అవునవును, ఇది ఎప్పుడో ఒకసారి తినొచ్చండి. ఒకవేళ ఇంకేమైనా లిటిల్ బిట్ వెరైటీ అంటే ఐ వాంట్ టు ఈట్ దాల్ మఖని. ఓకే, మంచిగా గార్లిక్ నాన్ అండ్ దాల్ మఖని. ఓకే, ఓకే. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులతో ఎక్స్పెరిమెంట్ చేయలేదు నేను ఎందుకో ఎప్పుడు. అవునా, ఒకవేళ ఎప్పుడైనా పప్పు చేయాల్సి వస్తే కూడా కందిపప్పుతోటే చేశాను మోస్ట్లీ. అంతే. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పు తినాలన్న కోరిక లేదు, ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కాబట్టి ఒక ఇది ఇంట్రెస్ట్. చేయండి, ఒకసారి ట్రై చేయండి. అంతే అంటారా? ఎప్పుడైనా కొత్తవి ట్రై చేయాలి కదండి. బాగా చెప్పారండి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది యాక్చువల్ గా. అంతే, ఏదైనా అంతే కదా. అవును, ట్రై చేస్తే నచ్చితే ఇంకొకసారి కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మానేయచ్చు. ట్రై చేయకపోతే ఎలా అంటున్నారు? ఎట్లా? అంతే కదా. మన్మధుడు సినిమాలో ఆవిడ చెప్పినట్టు కాఫీ తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది అన్నట్టు. తెలిసేది అట్లా. చూసారా మన్మధుడు సినిమా? చూసానండి చాలా సార్లు. మన్మధుడు నాకు కూడా బాగా ఇష్టం. చాలా ఇష్టం. బ్యూటిఫుల్ ఫిలిం కదా. ఎన్ని సార్లు చూసినా అవును, బోర్ కొట్టదు. బోర్ కొట్టదు అసలు. క్లాసిక్స్ అవి. నేను అలా చాలా సార్లు చూసిన సినిమా నువ్వు నాకు నచ్చావని ఒక సినిమా ఉంటుంది, వెంకటేష్ గారిది, ఆర్తి అగర్వాల్ది. ఆ సినిమా అయితే బోల్డ్ సార్లు చూసుంటాను నేను. ఇప్పటికి బ్రహ్మానందం గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అవునవును, ఇలా కొన్ని మనకు క్లాసిక్స్ ఉన్నాయన్నమాట. అవునండి. డెఫినెట్ గా మన్మధుడు, మల్లీశ్వరి. మల్లీశ్వరి కూడా చాలా బాగుంటుంది. నాకు వెంకటేష్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. ఆడవాళ్ళ మాటలు వేరే, అది కూడా బాగుంటుంది. రైట్. బెస్ట్ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారు కామెడీ. ఎంత చాలా బాగుంది కామెడీ అండ్ ఎమోషన్. హీస్ లైక్ హీస్ అ వర్సటైల్ యాక్టర్. ఐ లవ్ హిమ్ సో మచ్. అంటే యాజ్ అన్ యాక్టర్ సూపర్ వెంకటేష్ గారు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి నచ్చుతారు వెంకటేష్ యాక్టర్. యా, మన టాలీవుడ్ లో ఉండే జమ్స్ అండి వాళ్ళు. జమ్స్. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. నానబెట్టాలా మనము? ఇది కాసేపు ఒక 5 minutes నానబెట్టొచ్చు. నానబెట్టచ్చు. లేదు నానబెట్టలేదు అనుకోండి, మర్చిపోయారు అనుకోండి, ఒక 2 whistles వచ్చినా ఓకేనండి. కుక్కర్ లో పెట్టేయచ్చు, తొందరగా అయిపోతుందండి. అవునా? చాలా తొందరగా. ఎంతసేపు పట్టిద్దండి ఉడకడానికి? ఒక 15 minutes. అవునా? ఇప్పుడు ఇది కుక్కర్ లో వేసుకోవాలా మనం, లేకపోతే దీంట్లోనే ఉడికిపోద్దా? కుక్కర్ లో అయితే తొందరగా అయిపోతుందండి. అవునా? వంట 5 minutes లో అయిపోతుంది. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసుకుందామండి. ఓకే, ఇది ధనియా పౌడర్ అండి. ఇది జీరా పౌడర్. ఇంకేమైనా యాడ్ చేయాలండి మనం స్పైసెస్ దీంట్లో? ఇంకేం అవసరం అంతే. సో ఇది ఇలా మనం అంటే పాన్ లోనే చేసుకోవచ్చు, ఉడికించవచ్చు, లేకపోతే కుక్కర్ లో ఉడకబెట్టేసారు అనుకోండి, పాన్ లో చేసేసుకోవచ్చు. ఒక 5 minutes. అంతేనా? ఒక టమాటా మగ్గితే అయిపోయినట్టు. మీరు కుక్కర్ లో పెట్టలేదు అనుకోండి, కొంచెం లేట్ అవుతుంది అంతే. అంతేనా? చాలా తొందరగా అయిపోతుందండి. ఓకే, సో ఉడికిపోయింది కదండి. ఉడికిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం అండి. సో నెక్స్ట్ ఏం చేయాలండి?
డిష్ అవుట్ చేసుకోవడం. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సాయిశ్రీ గారు ఎస్, కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుందాం. అయిపోయిందండి సాయిశ్రీ గారు. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి, మసూర్ దాల్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మసూర్ దాల్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మసూర్ దాల్, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జీలకర్ర, కొత్తిమీర, ఆవాలు, కరివేపాకు, గరం మసాలా. మసూర్ దాల్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, మసూర్ దాల్, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఉడికించాలి. కరివేపాకు వేసుకుని ఇంకాసేపు ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మసూర్ దాల్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చూడండి. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. ఓకేనండి. సో మీరు అన్నట్టు రోటీస్ అండ్ రైస్ లుక్ చాలా బాగుంటుంది. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? ముతంజన్ స్వీట్. ముతంజన్ స్వీట్. సో వెరైటీగా ఉంది. మనదేనా రెసిపీ? అది ముస్లిమ్స్ చేస్తారండి. ఓ నైస్ నైస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలో. ముతంజన్ స్వీట్ కావాల్సిన వస్తువులు అండి: పాలు, బాస్మతి రైస్, చక్కెర, స్వీట్ కాదండి ఇది ప్లెయిన్ పాలకోవా, నెయ్యి, డేట్స్ అండి, ఇలాచి, బాదం, కిస్మిస్. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. చెప్పండి ఎలా చేయాలి. స్టవ్ నెయ్యి కొంచెం వేసుకుందామండి. ఓకే, స్వీట్ అంటే నెయ్యే కదండి, దాంతోనే టేస్ట్ వచ్చేది. అబ్సల్యూట్లీ. కొంచెం జీడిపప్పు. ఓకే, కొంచెం వేయించేసుకుందామండి. ఓకే, కొంచెం బాదం పప్పు కూడా వేయించేస్తాం. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేదండి, ఆమె చేసేది, ఆమె దగ్గర నేను నేర్చుకున్నానండి. ఏమి నేర్చుకున్నారు ఇంకా వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర ఈ స్వీట్ రెసిపీస్ అన్ని భలే ఉంటాయి అసలు. బాగుంటాయి, బిర్యానీ కూడా బాగానే ఉంటుంది. నా దగ్గర ఆమె, ఆమె దగ్గర నేను, ఇద్దరు అలా ఇచ్చిపుచ్చుకున్నారా వంటకాల రెసిపీ? రంజాన్ వచ్చిందంటే బాగా అవునండి, పంపిస్తారు. ఇప్పుడు ఇది తీసేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఇదే నెయ్యిలో కొంచెం బాస్మతి రైస్ వేసి వేయించుకుందామండి. ఓకే, సో మీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న రెసిపీస్ లో మీకు బాగా నచ్చినవి ఏంటి? మీకు బాగా గుర్తొచ్చే రెసిపీస్ అండ్? ఇదేనండి. ఇదేనా? ఇదే కొంచెం వెరైటీగా అనిపించింది. బిర్యానీ అవన్నీ అంటే కామన్ కదండి. వాళ్ళు ఖీర్ కూడా చేస్తారు, అది కూడా మనం చేసుకుంటున్నాము. ఓకే, ఇది మాత్రం కొంచెం నాకు స్పెషల్ గా అనిపించింది. నైస్ నైస్. సో మీరు ఏ ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారు జనరల్? మేము అన్ని బాగా చేస్తామండి. జన్మాష్టమి, కృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి, ఇంకా హిందువులు అన్ని బాగా చేస్తారు కదండి, అన్ని బాగా చేసుకుంటారు. సో ఎంతసేపు వేయించాలి మనం ఈ రైస్? ఒక్క 5 minutes అండి. ఓకే, కొంచెం కలర్ వచ్చేంత వరకు. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా
నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు నీరు వేసేసుకోవాలండి. ఓకే. ఆ. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఈ లోపల మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల మిక్సీ పట్టేసుకుందాం. సో ఏమేమి పట్టించాలండి మిక్సీకి? అదే చెప్తానండి. కోవా అండి. ఓకే. ఇది ప్లెయిన్ కోవా అండి, స్వీట్ కోవా కూడా ఉంటుంది. ఓకే. ఇది నేను వేసుకుంటున్నది ప్లెయిన్ కోవా. ఓకే. డేట్స్ అండి, ఇవి డ్రైడ్ డేట్స్ అండి. ఓకే. ఇలాచి, ఇంకా కాజు అండి. ఓకే. ఇంకా బాదం. కొంచెం పాలండి. ఓకే. ఇవి నలగడానికి కొంచెం కావాలి కదా. ఇది ఉడికి లోపల ఇంకొకసారి వేసేస్తాం. ఓకే. సో పేస్ట్ రెడీ అయిపోయిందండి? అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలండి మనం? ఇందులో వేసేయాలండి. ఓకే. వేసేద్దాం. ఒక్కసారి ఎంతవరకు వచ్చింది చూద్దాం. సాయిశ్రీ గారు, ఇది వేసేద్దామండి ఇందులో. పదండి. దీనివల్లనండి టేస్ట్ వచ్చేది. ఓకే. ఎందుకంటే కాజు, బాదం, కోవా అన్నీ కదండి. సో ఇది దీనివల్లే ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడాను. ప్లస్ ఇది హెల్త్ కూడా మంచిదేనండి. ఇందులో అన్ని హెల్తీ ఐటమ్సే కదా. సో ఇప్పుడు ఉడికించాలా అండి దీన్ని? కాసేపు ఉడకాలండి. చెప్పండి. ఒక 5 minutes చాలండి. ఓకే. ఉడికేంత వరకు. శ్రీ గారు, ఇప్పుడు పంచదార వేసేసుకుందామండి. ఈ పంచదార మనం బియ్యము ఒక కప్పుతో తీసుకున్నాం కదా, అదే సేమ్ క్వాంటిటీ. ఓకే. ఇది ఎవరి లెవెల్స్ బట్టి, స్వీట్ తినే లెవెల్స్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అండి. ఓకే. ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఓకే. తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నైస్. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు పాలు కూడా వేసేసుకుందామండి. పాలు లాస్ట్ లోనే వేయాలండి, చక్కెర పాలు, ఎందుకంటే మళ్ళీ రైస్ ఉడకదండి. ఓకే. ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి వేసేసుకున్నాం. ఓకే. ఓకే. కాసేపు ఉడకాలా? ఉడికిపోయిందంటారా? చూద్దామండి. ఓకే. ఉడికిపోయిందండి సాయిశ్రీ గారు. సో డిష్ అవుట్ చేద్దామండి. డిష్ అవుట్ చేసేద్దాం. ఆపేసండి స్టవ్. సాయిశ్రీ గారు, అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు గార్నిష్ చేసుకుంటానండి. ఓకే.
అయిపోయిందండి సాయిశ్రీ గారు. Okay. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో చూస్తున్నారు కదండి రెసిపీ ముతంజన్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ముతంజన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పచ్చికోవా, బాస్మతి బియ్యం, పంచదార, నెయ్యి, యాలకులు, బాదం, జీడిపప్పు, ఖర్జూరం. ముతంజన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో ఇంకొద్దిగా నెయ్యి వేసి బాస్మతి రైస్ కూడా వేసి ఉడికించాలి. మిక్సీ బౌల్ తీసుకొని అందులో పచ్చికోవా, ఎండు ఖర్జూర, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడికిస్తున్న బియ్యంలో పోసి ఇంకాసేపు బాగా ఉడికించి తర్వాత పంచదార, మరికొన్ని పాలు పోసి ఇంకాసేపు ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ముతంజన్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. సరేనండి. ఇట్స్ వెరీ టేస్టీ అండి, ఓకే, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇవాళ మీరు పర్చేస్ చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ సాయిశ్రీ గారు. మీకు ఎలా అనిపించిందండి పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీ ఉందండి నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. టేక్ కేర్ అండి, బాయ్. బాయ్ అండి. సో ఇవాళ రాణి గారు మనకు పరిచయం చేసిన ఈ న్యూ రెసిపీస్ ని చూసారు కదండి, ఇంట్లో ట్రై చేయండి, అందరితో కూడా షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.